హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్‌లోని ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్ విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఊహించని మెజారిటీతో ఆయన గెలుపు గుర్రాలెక్కారు. వాస్తవానికి ఆ పార్టీ నాయకులకు 20,000 ఓట్ల మెజారిటీ దక్కుతుందని అనుకున్నారు. ఆయనకు 24,729 ఓట్ల మెజారిటీ అయితే దక్కింది. దీంతో గత 3 ఎన్నికల్లో ఎమ్మెల్యే అనిపించుకోవాలని ప్రయత్నాలనైతే నవీన్ యాదవ్ ఎట్టకేలక ఉప పోరులోని తన కలను సాకారం చేసుకున్నారు. అయితే తాజాగా ఆయన ఎన్నికపై హైకోర్టులో కేసు దాఖలైంది. ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్న నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకురాలు ఈ ఉప ఎన్నికల్లోని ఆ పార్టీ తరపున పోటీ చేసి పరాజయం పాలైన మాగంటి సునీత హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆమె ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ వార్త వెలుగు చూసేసరికి చాలా ఆలస్యం కావడం గమనార్హం. వాస్తవానికి జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్దే. 2023లో జరిగిన 2023లో జరిగిన ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ తరపున విజయం దక్కించుకున్నాడు. అయితే ఈ ఏడాది ఆయన అనారోగ్యంతో అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. దీంతో ఉపపోరు అనివార్యం అయింది. మాగంటి సునీత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పై హైకోర్టును ఆశ్రయించడానికి గల రీజన్, ఆయన ఎన్నికల అఫిడవిట్లో వివరాలను తప్పుగా ఇచ్చారట. చదువు, ఆదాయం, ఆస్తులు సంబంధించిన అన్నివి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని సునీత తన పిటిషన్లో కోరారు. ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచారని, నోటిఫికేషన్ వచ్చిన తరువాత ఇంటింటికి వస్తువులు ఇచ్చారని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని కూడా సునీత తన పిటిషన్లో వివరించారు. మొత్తం 22 పేజీల పిటిషన్లు పలు విషయాలు పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్లో బుధవారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని ఆమె తరపున న్యాయవాది తెలిపారు.